హాయ్ అండి. ఈరోజు మనం ఎగ్లెస్ హోల్ వీట్ బనానా కేక్ ఎలా చేస్తారో చూద్దాం. ముందుగా కేక్ మౌల్డ్ తీసుకొని ఆయిల్ అప్లై చేశాక బటర్ పేపర్ ప్లేస్ చేసుకొని మన వెట్ ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీ చేసుకుందాం. బాగా పండిన బనానాస్ 2, తర్వాత జాగరీ పౌడర్ అండ్ నెక్స్ట్ మెల్టెడ్ బటర్ తీసుకోవాలి. ఇక్కడ నేను అన్సాల్టెడ్ బటర్ తీసుకున్నాను. వీటన్నిటిని కూడా ఒక బౌల్లో వేసుకొని ఏమాత్రం ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ మీకు లెందీ అనిపిస్తే మీరు మిక్సీలో కూడా వేసుకోవచ్చండి. తర్వాత ఇదంతా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ ఇంకో బౌల్లో 2 కప్పుల గోధుమ పిండి, 1 టీ స్పూన్ దాల్చినీ పౌడర్, 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, తర్వాత 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా, ఇవన్నీ కూడా బాగా జల్లెడ పట్టేసుకోవాలి. తర్వాత ఇందాక మనం ప్రిపేర్ చేసుకున్న బనానా మిక్చర్ ఉంది కదా, ఈ 2 కలుపుకోవాలన్నమాట. ఒక 1/2 కప్ వాటర్ కానీ మిల్క్ కానీ యాడ్ చేసి కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో. నెక్స్ట్ నేను డార్క్ చాక్లెట్ తీసుకుంటున్నానండి. ఇందులో మీరు కావాలంటే చాకో చిప్స్ తీసుకోవచ్చు, టూటీ ఫ్రూటీ తీసుకోవచ్చు, లేదా డ్రై ఫ్రూట్స్ కూడా తీసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఒకసారి మళ్ళీ కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో నిదానంగా కలుపుకొని, లేదా యూని డైరెక్షన్ మెథడ్లో కూడా కలుపుకోవచ్చు. మన కేక్ మౌల్డ్లో ప్లేస్ చేసుకుందాం. తర్వాత దీన్ని మనం ఒక 3 టైమ్స్ ఇలా జెంటిల్గా ట్యాప్ చేసుకున్నాక ప్రీహీటెడ్ అవెన్లో 180 డిగ్రీ సెంటీగ్రేడ్లో ఒక 40 to 45 మినిట్స్ వరకు బేక్ చేసుకోవాలి. కావాలంటే ఒక టూత్పిక్ ఇన్సర్ట్ చేసి కూడా మన కేక్ బేక్ అయిందో లేదో తెలుసుకుందాం. మన కేక్ కంప్లీట్గా బేక్ అయిందండి. అండ్ ఇది కంప్లీట్ కూల్ అయ్యాక మనం దీన్ని పీసెస్గా కట్ చేసుకొని రెఫ్రిజిరేటర్లో అయితే ఒక 4 to 5 డేస్ వరకు ఉంటుంది. బయట అయితే మాత్రం ఓన్లీ 2 డేసే ఉంటుందండి, ఎందుకంటే బనానా యాడ్ చేసాం కాబట్టి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు డాక్టర్ హెల్దీ వైబ్స్. థ్యాంక్ యూ.